Hello, hi, namaste, namaskaram, assalamu alaikum. How are you all doing today? Welcome back to my channel. After a long time from Durandar, another movie video to vachesa. This time it's Biker, starring Sharvanand, Dr. Rajshekhar, Atul Kulkarni, Malavika Nair, and Brahmaj. Movie ఎలా ఉంది అంటే ఓకే అని చెప్తా. ఎందుకంటే ఐ థాట్ మూవీ కుడ్ హావ్ బీన్ మేడ్ ఎ బిట్ మోర్ బెటర్ వే. మూవీలో ఏం బాగుంది అంటే మూవీ కాస్ట్ నచ్చింది. ఒక 2 క్యారెక్టర్లు తప్ప మిగతా అందరూ మంచిగా సెట్ చేసిర్రు. ద మెయిన్ థింగ్ లిప్ సింక్ బాగుంది. ఈ మూవీలో లిప్ సింక్ ఉంది. ఇట్స్ బేర్ మినిమం. ఈ సిచ్యువేషన్ కి వచ్చిన మనం ఇండస్ట్రీలో లిప్ సింక్ బాగుందని చెప్పే స్టేజ్ లో ఉన్నాం మనం. ఎందుకంటే కొన్ని మూవీస్ లో అసలు లిప్ సింక్ ఉంటలేదు ఈ మధ్య. ఇప్పుడు అది బేర్ మినిమం, కానీ అది అప్రిషియేట్ చేయాల్సి వస్తుంది. ఈ మూవీలో ఉంది, లిప్ సింక్ ఉంది, ఐ అప్రిషియేట్ ఇట్. ఇంకోటి ఏంటి అంటే ఒక కొత్త నీష్ మోటోక్రాస్ రేసింగ్ సబ్జెక్ట్ ని తీసుకున్నారు, ఆ థీమ్ ని తీసుకున్నారు. అది నాకు నచ్చింది. ఇట్స్ నాట్ అ రెగ్యులర్ కైండ్ ఆఫ్ థింగ్ అన్నమాట. కాకపోతే దాన్ని ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేసి ఇంకొంచెం డెప్త్ గా ఆ స్పోర్ట్ గురించి చూపించేది ఉండే అని నా ఫీలింగ్. ఏమంటా అంటే డైరెక్టర్ ఇంకొంచెం మూవీ మీద కూర్చొని ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేసి ఇంకొంచెం మంచిగా రాసుకునేది ఉండే సబ్జెక్ట్ అని నాకు అనిపించింది. ఎందుకంటే కొన్ని ఇల్లాజికల్ సీన్లు, ఈ ఎడిటింగ్ ప్యాటర్న్ కూడా ఏదో డిఫరెంట్ గా ట్రై చేసిర్రు, కానీ వర్కౌట్ కాలేదు. ఎందుకంటే మధ్యలో కొన్ని షార్ట్ స్నిపెట్స్ వచ్చినాయి. మూవీ రన్ అవుతుంటది, ఫ్లాష్ బ్యాక్ కొన్ని కట్ షాట్లు వేస్తుంటారు అన్నమాట. ఇట్లా రిమెంబరెన్స్ లెక్క ఇట్లా ఇట్లా రేస్ స్టార్ట్ అవుతుంటే ఇట్లా గుర్తు తెచ్చుకుంటాడు హీరో ఫ్లాష్ బ్యాక్ లా. నాన్న నేను రేసర్ అయితా అంటాడు. కాకపోతే ఎందుకు అయిదాం, మోటివ్ ఏంది అది చూపియరు. ఏమన్నా జరిగిందా అది చూపియరు. సింపుల్ గా రాండమ్ గా నాన్న నేను రేసర్ అయితా అంటాడు. కొన్ని వాళ్ళ నాన్నని చూసి అయిదాం అనుకుంటుండా, వాళ్ళ నాన్న రేసర్ ఏదైనా రేస్ చూసి టీవీలో రేస్ చూసి అయిదాం అనుకుంటుండా. అది చూపిస్తే బాగుండేది, అది చూపి. ఇంకో సీన్ లా హీరోయిన్ వాళ్ళ అమ్మ ఉంటుంది. ఆమె ర్యాండమ్ గా వచ్చి నువ్వు నీలా ఉంటలేవు అంటది హీరోయిన్ ఒక సీక్వెన్స్ లో. కానీ ఆ సీక్వెన్స్ లో ఆమెకి ఆ డైలాగ్ చెప్పాల్సిన అవసరం నాకు అనిపించలేదు. దానికి ఒక బేస్ లేదు. నువ్వు నీలా ఉండట్లేదు అంటే ఆమె ఏమన్నా డిఫరెంట్ గా చేస్తే నువ్వు నీలా ఉంటలేవు అంటాం. ఆమె ఏం డిఫరెంట్ గా చేయదు. హీరోయిన్ వాళ్ళ అమ్మ వచ్చి నువ్వు నీలా ఉంటలేవు అంటారు. ఎందుకు ఆ డైలాగ్, ఎందుకు నాకు అక్కడ అర్థం కాలేదు. కొన్ని ప్లాట్స్ మిస్ అయ్యాయి. ఇంకొకటి, వెన్ యూ ఆర్ డూయింగ్ మూవీ బేస్డ్ ఆన్ ఎ స్పోర్ట్ విచ్ ఇస్ ఇన్ రియల్ లైఫ్ ఎగ్జిస్టింగ్, యూ విల్ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ అనమాట. నువ్వు సినిమాటిక్ అవన్నీ యాడ్ చేస్తా అన్నెసెసరీగా నీ ఎలివేషన్ పెడదామని ట్రై చేద్దాం అనుకుంటే తెలియకూడదు. నాకు కామన్ మ్యాన్ నాకే అర్థమైపోయింది. నాకు ఆ స్పోర్ట్ గురించి కూడా ఎక్కువ తెలియదు. కానీ ఒక బంప్ లేకుండా గాల్లో బైక్ ఎట్లా ఎగురుతుంది. ఇట్స్ నాట్ ఎ ఇర్రెగ్యులర్ మూవీ ఆఫ్ ఓవర్ ద టాప్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉండే మూవీ కాదు. షోజ్ ఏ రియల్ లైఫ్ స్పోర్ట్ ఈవెంట్. అలాంటప్పుడు ఒక బంప్ లేకుండా ఒక బైక్ ఎట్లా ఎగురుతుంది. ఒక సిచ్యువేషన్ లా రేస్ జరుగుతుంటే హీరో వీలీ చేసి ఇద్దరు ముంగట ఉంటే అలా మీదకెళ్ళి ఇట్లా ఎగురుతాడు వీలీతో. నాకు అర్థం కాలే, ఆడ బంప్ లేదు, ఎట్లా ఎగిరిండు. ఇలాంటి సిల్లీ షాట్స్ అవసరమా? అలాంటివి అవాయిడ్ చేసింటే బాగుండేది అన్న ఫీలింగ్. ఇంకోటి ఏంటంటే మూవీలో మ్యూజిక్ నాకేకలేదు. ఎవరబ్బా మ్యూజిక్ అని చూస్తే జిబ్రన్ అంట. ఆయన బాగానే ఇస్తాడు. ఏమైందో ఈ సినిమాలో. ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్ అన్నమాట. డైరెక్టర్ ఈజ్ ఫెయిర్లీ న్యూ, అభిలాష్ రెడ్డి. నేనేమంటా అంటే ఇంకొంతసేపు కూర్చొని ఇంకొన్ని ఇన్పుట్స్ వేరే వాళ్ళని సలహాలు తీసుకొని యూజ్ చేసుకొని ఉంటే బాగుండేదని నా ఫీలింగ్. ఎందుకంటే మ్యూజిక్ కూర్చోబెట్టుకొని మ్యూజిక్ డైరెక్టర్ తో చేయించుకోవాలి. ఇట్ మైట్ బి బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, లేకపోతే ఆయన చాయిస్ అలా ఉందో నాకు అర్థం కాలేదు. కానీ మ్యూజిక్ మంచిగా లేదు, ఎక్కలేనా. ఇంకొకటి, మధ్యలో ఒక సాంగ్ సీక్వెన్స్ వచ్చింది. ఆ సాంగ్ సీక్వెన్స్ అవసరం లేదు. ఆ పాటలో అది తీసేసి సెట్ ఖర్చు మిగిలించుకున్నా బాగుండేదని నా ఫీలింగ్. విలన్ దగ్గరకు వస్తే కొన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి విలన్ క్యారెక్టర్ లో. ఫస్ట్ ఒక్కదానికి స్టిక్ అయి ఉండండి. ఈగోయిస్టిక్ అంటే ఈగోయిస్టిక్ గానే ఉండాలి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. కన్వీనియంట్ గా ఈగోయిస్టిక్ ఉండి కన్వీనియంట్ గా మళ్ళా ఇట్లా ఇచ్చేస్తారు పైసలు అంటే నడవది. షిఫ్ట్ లైక్ అనిపించింది ఆ క్యారెక్టర్. అది సెట్ కాలే. ఇంకొక అపోనెంట్ ఉన్నాడు హీరోకి మూవీలో. అతని క్యారెక్టర్ నాకు యాక్టర్ వల్లనో యాక్టింగ్ వల్లనో డైరెక్షన్ వల్లనో అర్థం కాలేదు. కానీ ఆ క్యారెక్టర్ నాకు అంతగా ఎక్కలేదు. ఇట్ కుడ్ హావ్ మేడ్ మోర్ ఇంపాక్ట్ విత్ డిఫరెంట్ యాక్టర్ మేబీ, బట్ మూవీలో ఉన్నది అయితే నాకు నచ్చలేదు. ఐ డోంట్ నో మ్యాన్, ఐఎమ్ సారీ. నాకు ఎక్కలేదు అంతే. సింపుల్. ఎమోషన్స్ వర్కౌట్ అవ్వలేదు నాకు. ఫాదర్ ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు, సన్ ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు. ఇంకా వైఫ్ అంటవా హీరోయిన్ లేదమ్మా. అంటే ఎట్లా చెప్పాలి, ఆ ప్లాట్ సెట్ అవ్వలేదు నాకు. ఆ ప్లాట్ నచ్చలేదు. ఎందుకంటే ఇట్స్ నాట్ దట్ బిగ్ ఆఫ్ ఎ రీజన్ అని నాకు అనిపించింది. అంత పెద్ద రీజన్ కాదు అది అలా చేయడానికి అని నా ఫీలింగ్. ఏం చేసిండు, ఎందుకు చేసిండు అనేది మీరు మూవీలోనే చూడాలి, అది నేను చెప్పాను. రాజశేఖర్ గారు డిడ్ ఎ ఫేర్ అండ్ డీసెంట్ జాబ్. ఏది ఓవర్ ద టాప్ అనిపించలేదు. ఆయన యాక్టింగ్ కానీ, శర్వానంద్ యాక్టింగ్ కానీ, ఎవరి యాక్టింగ్ ఓవర్ ద టాప్ అనిపించలేదు. అన్ని బ్యాలెన్స్డ్ గా ఉన్నాయి. ఒక మ్యూజిక్ తప్ప ఇంకొంచెం డెప్త్ గా ఎక్స్ప్లోర్ చేసి మూవీని తీసుంటే బాగుండేది. ఎట్ ద ఎండ్ క్లైమాక్స్ లో కూడా సీక్వెన్స్ ఉంటది. దానికి ఒక టైప్ ఆఫ్ ఎడ్రినలిన్ రష్ ఉండాలి, ఒక ఎక్సైట్మెంట్ ఉండాలి. అరే హీరో గెలవాలి రబ్బాయి, అలాంటిది రావాలి. కానీ అది నాకు రాలేదు. నేను ఇంతకు ముందు బెటర్ మూవీస్ చూడడం వల్లను, ఈ స్పోర్ట్స్ డ్రామాస్ F1 లాంటి మూవీస్ చూడడం వల్లను, దిస్ కైండ్ ఆఫ్ థీమ్ డిజర్వ్స్ దట్ కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అనమాట. కానీ అది రాలేదు. అది ఎక్కడో మిస్ అయింది.
సో దట్స్ వాట్ ఐ సెడ్, కొంచెం కూర్చోవాల్సింది స్టోరీ పైన బిఫోర్ మేకింగ్, కొంచెం కూర్చోవాల్సింది. లాస్ట్ మూవీ రిలీజ్ అయిపోయింది, థియేటర్స్ లో రన్ అవుతుంది, చూడాలి అనుకున్న వాళ్ళు వెళ్ళి చూడొచ్చు. ఇట్స్ నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ. నా ఫీలింగ్ నేను చెప్పాను, నా ఒపీనియన్ నేను చెప్పాను. మీకు ఇలాంటిది నచ్చుతుంది అనుకుంటే మీరు వెళ్ళి చూడొచ్చు. అండ్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకేమనిపించిందో మూవీ గురించి కామెంట్స్ లో పెట్టండి. ఇఫ్ యూ ఫెల్ట్ సంథింగ్ దట్ ఐ సెడ్ ఈస్ ఇర్రెస్పాన్సిబుల్ ఆర్ నేనేమన్నా అన్నది మీకు నచ్చలేదు అంటే అది కూడా చెప్పండి కామెంట్స్ లో. ఐల్ సీ వాట్ ఐ కెన్ డూ బెటర్. అదర్ దాన్ దట్, మీకు నేను చెప్పింది నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకో వీడియోతో మళ్ళీ వస్తా, ఇంకొంచెం ఫ్రీక్వెంట్ గా రావడానికి ట్రై చేస్తా. అప్పటి వరకు స్టే ట్యూన్, మళ్ళీ కలుద్దాం.